అందరికీ మరణాత మంచిదండి. దేవుని యొక్క వాక్యము మనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 8 నుంచి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పి ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచుము. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకొని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడు అయ్యను. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఈ యొక్క వాక్యం మరొకసారి చదువు. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతను తీసుకుని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడు అయ్యాను. ఆమె నీటిలో నుంచి తనకి తీసి తిని అని చెప్పి అతనికి ఏం పేరు పెట్టింది? మోషే. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చెప్పుకున్న రీతిగా మోషే యొక్క జీవితంలో నీటి నుండి తీయబడిన తరువాత ఆమె ఆ ఫరో కుమార్తె మరలా మోషేను తన తల్లి కనుక యోకోబేదికిచ్చి పెంచమని చెప్పినప్పుడు ఆమె పెంచి పెద్దవాణి చేసి మరలా ఆమె ఏం చేసిందంటే ఫరో కుమార్తె దగ్గరికి తెచ్చినప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆమెకు అతడేమయ్యాడంట? కుమారుడు అయ్యాడు. ఆమెకు మోషే ఏమయ్యాడు? కుమారుడు అయ్యాడు. నిజంగా ఇది కుమారత్వమా? మోషే స్థానము ఇదా? ఆలోచించండి. ఈ విషయంలో మనం 3 విషయాలు తెలుసుకుందాం. నీ పౌరత్వం ఏంటి? నీ స్థానం ఏంటి? నీ జీవన విధానం ఏంటి? ఈ 3 విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే ప్రియమైన బిడ్డలారా, మోషే ఫరో కుమార్తె కుమారుడు అయ్యాడు. ఫరో కుమార్తె కుమారుడు అయ్యాడు. ఐగుప్తు అనగా, లేదంటే ఐగుప్తు యొక్క కుమార్తె అనగా లోక సంబంధమైన సహవాసము అని మనం చెప్పుకోగలం. ఐగుప్తు లోక సంబంధమైన కార్యకలాపాలకి ఒక రాజరికం. ఆ దినాలలో ఐగుప్తు దేశం వంటి దేశం మరొకటి లేదు. ఎందులోనైనా ఐగుప్తు దేశం ఒక గొప్ప నైపుణ్యత కలిగిన దేశం. కాబట్టి ఏది ఏమైనా సరే ఆ ఐగుప్తు రాజ్యానికి రాజు అయినటువంటి ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా మోషే చేయబడ్డాడు. మోషే కూడా ఆ యొక్క పెంపకంలోనే కొన్ని సంవత్సరాలు ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, విలువిద్యలు అన్ని విషయాలు గొప్పవాడయ్యాడు. ఇది ఒక జీవన విధానం. ఇది లోక సంబంధమైన జీవన విధానం. లోక సంబంధమైన ప్రతి విలువిద్యలోనూ, ప్రతి సాహసోపేతమైన కార్యకలాపాల్లోనూ మోషే గొప్పవాడిగా, గొప్ప ప్రవీణుడిగా రాణించగలిగాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మోషేకు మరి ఒక జీవితం మనం చూడగలం. ఏంటయ్యా ఆ జీవితం అంటే 2 జీవిత విధానాలు నేను మీకు చూపెడుతూ ఉన్నాను. చూడండి, హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయము. మోషే మరి ఒక జీవితం ఏంటయ్యా అంటే ప్రియమైన బిడ్డలారా, మనము ఇప్పుడు చదువుకున్న రీతిగా చూడండి, 11వ అధ్యాయము 24 చదువుకున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించెను. అది ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం మోషే గారి జీవితంలో. మోషే గారు
ఒక రాజరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకుంటున్నప్పటికీ ఆ జీవన విధానంలో మోషే గారికి ఏమాత్రము సంతోషము లేదు. మోషే గారికి తెలిసింది ఏంటంటే, నా ప్రజలు వీరు కాదు, నా జనము వీరు కాదు, నా రాజ్యం ఇది కాదు, నా ప్రజలు హెబ్రీయులు, వారి రాజ్యము శ్రేష్టమైన పరలోకము అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నిమిషము కూడా ఇక అక్కడ ఉండలేకపోయాడండి. లోక సంబంధమైనటువంటి ఆ ఐగుప్తులో ఉండలేకపోయాడు. లోక సంబంధమైన మనుషుల వంటి ఆ సహవాసంలో ఎమడలేకపోయాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఐగుప్తు ధనము కంటే దేవుని బిడ్డలతో నిందలు మేలు అనే ఒక ఆలోచన కలిగి ప్రియమైన బిడ్డలారా, ఆలోచన ప్రకారమే తన జీవన విధానాన్ని కూడా కొనసాగించాడు. ఇది రెండవ జన్మ చెప్పాలంటే. తన ప్రజల దగ్గరికి రావటం, దేవుని పక్షాన రావటం, దేవుని కొరకై నిలబడటం అనేది ఇది రెండవ జన్మ చెప్పాలంటే. అందరికీ మొదటి జన్మ తల్లి గర్భంలో నుండి బయటకు రావటం. వచ్చిన మనం ఏం చేస్తామంటే అనేక సంవత్సరాలు లోక సంబంధమైన కార్యకలాపాలు, లోక సంబంధమైన జీవన విధానాల్లోనూ బ్రతికేస్తూ ఉంటాం. కొంతమంది ఏమో కుటుంబ బాధ్యత ప్రకారం చక్కగా జీవించి కుటుంబానికి పోషణ అందించేవారిగా ఉంటారు, బాధ్యత కలిగిన వారిగా. ఇంకొంతమంది ఏమో బాధ్యత లేని వారిగాను, తాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, తిట్టువారు గాను, కొట్టువారు గాను, ఇంకా లోక సంబంధమైన హేయమైన కార్యాలు ఏదైనా వాటిలో మునిగిపోయే వారికి కొంతమంది ఉంటారు, బాధ్యత లేని వారిగా. ఏది ఏమైనా సరే దేవునికి దూరంగా ఉన్నప్పుడు అది ఐగుప్తు వంటి జీవితమే, లోక సంబంధమైన జీవితమే. ఎప్పుడైతే దేవుని గురించి నువ్వు తెలుసుకున్నావో అప్పుడు దేవుని పక్షాన చేరడం మనం నేర్చుకోవాలి. మోషే వలె. అర్థమైందండి? నీవు ఏ స్థితిలో ఉన్నావు? లోక సంబంధమైనటువంటి ఫరో కుమార్తె సంఘములో అంటే చెడిపోయిన సంఘములో ఉన్నావా? లోక సంబంధమైన సంఘములో ఉన్నావా? లోక సంబంధమైన సహవాసంలో ఉన్నావా? ఆలోచించండి. లేదంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోక నటన, ఈ లోక సంబంధమైన ప్రతిదీ నటనే అని నువ్వు గ్రహించిన వాడవై పరలోక రాజ్యానికి నన్ను చేర్చేది ఎవరు? శ్రేష్టమైన రాజ్యం నాకు పాలునిచ్చేది ఎవరు? ఈ లోకంలో క్షేమకరమైన జీవన విధానాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే అని గుర్తెరిగి దేవుని పక్షాన, దేవుని యొక్క సమూహంలో, దేవుని సంఘంలో ఉన్న వ్యక్తిలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు ఆలోచించండి. ఫరో కుమార్తె స్థానం నుండి మోషే ఏ స్థానానికి వచ్చాడంటే దేవుని సంఘంలోనికి వచ్చాడు. ఆ సంఘ నాయకునిగా తన స్థానాన్ని పెంచుకున్నాడు. దేవునితో దేవుని ఆత్మతో అభిషేకించబడ్డాడు. దేవునితో సహవాసం చేస్తూ, దేవుడు చెప్పింది చేస్తూ కొనసాగుతూ ఉన్నాడు. రెండు జీవన విధానాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నువ్వు ఫరో కుమార్తె కుమారుడువా, లేదంటే దేవుని కుమారుడవా? ఎవరు? ఫరో కుమార్తె అనగా లోక సంబంధమైనటువంటి మార్గం, లోక సంబంధమైన కార్యకలాపాలు, లోకంలో కలిసిపోవటము. దేవుని కుమారుడుగా అంటావా? దేవుని యొక్క కుమారుడితో, దేవుని యొక్క సంఘముతో కలిసి నువ్వు నిందలైన, అవమానాలైన, ఇబ్బందులైన సహించి, భరించి దేవుని కొరకై నిలబడే వ్యక్తి అన్నది ఆలోచించాలి. ఈ దినాలలో సంఘంలో ఉన్నవారు కూడా లోకంలో కలిసిపోతున్నారండి. ఏంట్రా మందిరానికి రాలేదు? పోయిన వారం, అంతకుముందు వారం, 2 వారాల మందిరానికి రాలా, ఏమైంది అని అడిగాడు పాస్టర్ గారు. అతను అంటాడు, పాస్టర్ గారు కొంచెం మనసులో బాగాలేదండి, ఒంట్లో బాగాలేదు, అందుకని రాలేకపోయాను, వస్తానండి అంటాడు. నెల తర్వాత 4 వారాలు రాడు. ఏంటబ్బాయ్ పోయిన 2 వారాల క్రితం అడిగితే వస్తానన్నావు, ఇప్పుడు 2 నెలల నుంచి మందిరానికి లేని కథ? ఏం లేదు పాస్టర్ గారు, కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నాడు. ఏంటా ప్రాబ్లం? ఏంటండి? శత్రువులు ఎక్కువైపోయారు, వాళ్ళతో గొడవ పడాల్సి వస్తుంది, ఎంత అణుచుకుందామన్న వాళ్ళ కావట్లేదు అనేసి అతనుకున్న సమాధానం చెబుతూ దేవునికి దూరం అయ్యేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమందిని కదిలిస్తే ఏమొస్తామా, మాయదారు రోగం వెనకాటలేదు, ఏం చేస్తాం, చేసేదేం లేదు, వద్దాం అనుకుంటా, ఆ సమయానికి ఇంకా భారంగా కదలేని పరిస్థితిలో ఉన్నానయ్యా అని రోగం గురించి చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఏమో ఏం చేస్తాం పాస్టర్ గారు, మా మందిరానికి వచ్చిన కాడ నుంచి అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, వచ్చే పనులు కూడా వెనకపోతున్నాయి, రాబడి ఉండలేదు, తినడానికి కూడా ఉంటలా, మందిరానికి రాకముందు కనీసం 2-3 పూటలు తినేవాళ్ళం, ఇప్పుడు ఒక్క పూట తినలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా చుట్టూ శ్రమలు మోగుతాయో, ఎప్పుడైతే వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయో, ఎప్పుడైతే వీళ్ళు శ్రమల్లో ఉంటారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఫరో కుమార్తెకి జంప్ అయిపోతారు. ఫరో కుమార్తెకి జంప్ అయిపోతారు అంటే లోక సంబంధ వ్యసనాల్లో సాతాను బిడలుగా మారిపోతారు వీళ్ళు.
ఆలోచించండి. దేవునికి దూరంగా ఉన్నవారు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సాతానుకి దగ్గరగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మోషే అయితే ప్రియమైన బిడ్డారా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? విలాసవంతమైన జీవితం నుండి, రాజరికము నుండి, మంచి రాజరిక విందు, రాజరిక వస్త్రాలు, గొప్ప ధనంతో తొలతోగటం, వెనక సైన్యము, ఎంత లగ్జరీ బ్రతుకండి. ఆ బ్రతుకునంతా విడిచిపెట్టి తినటానికి లేక శ్రమలతో సొక్కబడతాం, ఇబ్బందులు పడుతూ, ఏమండి దేవునితో కలిసినాడు అంత మంచిది. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏం వాక్యం? మత్తయి సువార్త. ఆ వాక్యం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం చదువుకున్నాం. ఆ 8వ అధ్యాయంలో ఇరుకు మార్గము విశాల మార్గం అని దేవుడు ప్రభువారు చెప్తూ ఒక మాట అంటాడు అక్కడ. 7వ అధ్యాయం చూడండి, చదువు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. ఇరుకు ద్వారమును ప్రియమైన బిడ్డారా కనుగొని వారు కొందరే అంట. ఇరుకు ద్వారాన్ని నువ్వేం చేయాలంటే కనుగొనాలి. ఈ కనుగొనే విషయంలో అందరూ అనేకులు దారి తప్పిపోతూ ఉన్నారు, అనేక దారుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు, నాశనకరమైన దారుల్లో పోయేవారిగా ఉన్నారు, ఇబ్బంది పెట్టే దారుల్లో పోయేవారిగా ఉన్నారు, ఇబ్బంది పడే దారుల్లో, గమ్యం లేని దారుల్లో పోయేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఈ విధంగా చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు. అనేకులు చెప్పాలంటే విశాలమైన మార్గంలోకి వెళ్ళేవారిగా ఉంటున్నారు. ఎందుకంటే మానవుడి ఈ లోకంలో తన ఇష్టానుసారంగా బ్రతకాలని ప్రజలు పెట్టారా దేవుని గూర్చిన జ్ఞానం వద్దనుకుంటూ ఉన్నాడు, దేవుని సహవాసం వద్దనుకుంటున్నాడు, దేవునితో నాకేందిలే అనుకుంటున్నాడు. కానీ వాస్తవ విషయం ఏంటంటే ప్రజలు బిడ్డారా ఒకటే ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఎవరైతే ఉంటారో, దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటారో వారు మాత్రమే దేవుని కొరకు నిలబడేవారిగా ఉంటారు. రాజరికాన్ని కాదన్న మోషేకు అనేక శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఆకలి దప్పులు వచ్చినాయి, కానీ ఎక్కడా వెనుదిరగల మోషే, ఎక్కడా వెనుదిరగల. పరలోక రాజ్యం కావాలనుకున్న మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒకటే, ఇరుకైనా ఇబ్బంది అయినా సమస్యలైనా ఏదైనా సరే మనము జీవమును గూర్చిన మార్గము కనుగొన్నాము గనుక స్థిరంగా నిలబడాలి. అది మనం చేయాలి. ఏం చేయాలి? స్థిరముగా నిలబడాలి. ఆ మార్గాన్ని కనుగొన్నాం మనం. కనుగొనక అందరూ అనేకులు తవిల్లాడుతూ ఉన్నారు. ఇరుకు మార్గం కనుగొనలేక అందరూ ఏం చేస్తున్నారు? చాలామంది తవిల్లాడుతూ ఉన్నారు, వాదులాడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నాశనానికి పోయేవారిగా ఉన్నారు. ఎక్కడికి పోతున్నారంట? అది ఎక్కడ ఉందన్నమాట? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ మనం చూస్తే ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క వాక్యము ఘోషిస్తూ ఉన్నది. చదవండి. 5వ అధ్యాయము 13 నుంచి 5:13. కావున నా ప్రజలు జ్ఞానములేకే చెరపట్టిపోవచ్చున్నారు, వారిలో గనులైన వారు జ్ఞానము లేక ఏం చేస్తున్నారు? చెరపట్టబడిపోతున్నారు. అంటే దాసులుగా, ఏమండి దాసులు అంటారుగా, ఖైదీలుగా చెరపట్టబడిపోతున్నారు. ఎడకపోతున్నారు? చదవండి. వారిలో గనులైన వారు అంటే డబ్బున్నవారు, ధన సంపన్నులు, నిరాహారులుగా ఉన్నారంటే ఎందుకు పనికిరాని వారిగా ఉన్నారు? దేని విషయంలో పనికిరాని వారిగా ఉన్నారంటే పరలోక విషయంలో, పరలోక రాజ్యం చేరే విషయంలో, అలా వెళ్ళాలనుకునే వారికి దారి చూపే విషయంలో వీళ్ళందరూ ఆ విషయాల్లో పనికిరారు. ఇంకే విషయాలు లోక సంబంధ విషయాలు పనికి వచ్చేవారిగా ఉండొచ్చేమో, కానీ దేవుని విషయాల్లో వీళ్ళు ఎందుకు పనికిరాని వారిగా ఉన్నారు? సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అంటే సామాన్యులు దేవుని దగ్గరకు రాక సాతాను ఉచ్చులు చిక్కబడి సాతానిచ్చే రోగాలతోనూ, సాతానిచ్చేటువంటి బలహీనతలతోనూ, సాతానిచ్చేటువంటి సమస్యల మధ్య, సాతానిచ్చేటువంటి అనేకమైనటువంటి శాపాల మధ్య కొట్టుమిట్టాడుతూ వారు మనశ్శాంతి లేకుండా ఎలా ఉన్నారంట? జ్వరపీడితులే ఉన్నారంట. మూలుగుతూ ఉన్నారు. జ్వరం వచ్చిన వారు ఎలా ఉంటారండి? మంచాల్లో మూలుగుతూ ఉంటారు. అంటే ఏమీ చేయలేరు. సామాన్య పరిస్థితికి.
అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో ధనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును. అందుకని దైవ జ్ఞానము లేకంట అందరూ చెరపట్టబడిపోతున్నారంట. వారిలో గనులైన వారు దేవునికి పనికిరాని వారిగా ఉన్నారంట. నిరుపేదలైన వారు రోగాలతో రొప్పులతో అల్లాడిపోతున్నారంట. కానీ దేవుని దూరంగా ఇలాంటి ప్రతి ఒక్కరూ గనులు కావచ్చు, హర్షించేవారంటే సంతోషించేవారు, పబ్బుల్లో క్లబ్బుల్లో ఇంకా ఎలాంటి ఏదైనా కావచ్చు, విందుల్లో సంతోషించేవారు అందరూ ఎక్కడికి పోతారంటే ప్రెజెంట్ బిడ్డారా పాతాళంలోనికి వెళ్ళిపోతారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులు అంట. అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోయి. గనులు సామాన్యులు ఘోష చేయువారు. ఘోష అంటే వివాదాలు, రంకెలు, అరుపులు, మార్గం తెలియక చెప్పాను ఎందాక ఇరుకు మార్గం కనుగొనలేక అనేకులు తవిల్లాడుతూ అనేక మార్గాల్లో పోయి అయ్యో ఘోషించారు. అందరూ పోయేది పాతాళం. ఆలోచించు. కాబట్టి ఇరుకు మార్గాన్ని కనుగొనండి. ఆ ఇరుకు మార్గాన్ని కనుగొన్నాడు మోషే. ఫరో కుమార్తెగా ఆ రాజరేఖాన్ని, ఆ ఉన్నత స్థితిని, లేదంటే లోక సంబంధమైనటువంటి ఆ లగ్జరీ బ్రతుకును మోషే ఎందుకు కాదనుకున్నాడంటే మోషే ఇరుకు ద్వారాన్ని కనుగొన్నాడు. అదే జీవ మార్గం. యేసు ప్రభు నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. ప్రభు అయిన క్రీస్తు మార్గాన్ని మోషే కనుగొన్నాడు కనుక నిందలైన, అవమానాలైన, ఇబ్బందులైన, ఆకలి దప్పులైన, చివరికి మరణమైనా సరే మోషే వెనకడుగు వేసిన వాడు కాదు. ఎందుకంటే రెట్టింపు ప్రతిఫలం కొరకంట. హెబ్రీ పత్రిక చూడండి ఆ వాక్యం ఒకసారి. రెట్టింపు బహుగా కలగబోయేటువంటి గొప్ప బహుమానము కొరకంట. అంటే ఇప్పుడున్న జీవన విధానం కొరకు మోషే బ్రతకట్ల. ఈ లోకంలో ఉన్న ఏదో అనుభవించాలని మోషే బ్రతకట్ల. మోషే దీనికి బ్రతుకుతున్నాడు. చూడండి, చదవడము. చదవండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకోండి. అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. చూడండి, చాలండి ప్రజెంట్ వీళ్ళ ఫరో కుమార్తె యొక్క అది ఒప్పుకోలా. దేవునికి ఒప్పుకోలేదంటే దేవుని ప్రజలతో ఉండటమే మేలు. అల్పకాలం ఈ పాపభోగాలు. కాబట్టి మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజల శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటా ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగపోవు బహుమానమందు ఉంది. ఆ దృష్టి మనకు కావాలి. ఈ ఫరో కుమార్తెగా అనిపించుకోవటం, ఈ రాజరిక బ్రతుకు, ఈ పాపభోగాలు, ఈ ధనభోగాలు, ఈ సైన్యం, నాయన ఇది నాకు వద్దు, ఇదంతా అల్పం. ఇప్పుడు ఇలాగే పోయేవాడు ఏమంటే ఇలాగే టక్కున పడిపోతున్నాడు. ఏంటంటే స్ట్రోక్, హార్ట్ అటాక్. నేను బ్రతుకుతాను, 100 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నవాడు కూడా హఠాత్తుగా మరణిస్తున్నాడు. కోట్లు ఉన్నవాడు మరణిస్తున్నాడు, కోట్లు అడుగు తినేవాడు మరణిస్తున్నాడు. మరణము తథ్యం. అదే సమయాన్ని ఎప్పుడు వచ్చిందో తెలియదు. అల్పం తెలియదు, అల్పం. ఈ అల్పమైన పాపభోగాలు మనకెందుకురా బాబు? దేనికంటే దేనిపైన దృష్టి పెట్టాడంటమ్మా? ఏలైన అతడు ప్రతిఫలముగా కలగపోవు బహుమానము అందు దృష్టి ఉంచాడు. దేవుని బిడ్డలు అలాగే దృష్టి పెడతారండి. సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నీ దృష్టి అక్కడ. ఒకటి, ఫరో కుమార్తెగా ఉండడం, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండటానికి మోషే ఒప్పుకోవాలి. ఇదొకటి. 2, దేవుని బిడ్డలతో జీవించడానికి ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా సరే భరించడానికి మోషే ఇష్టపడ్డాడు. ఇది 2. మోషే ఇష్టపడ్డాడు. ఇది 2. 3వది, మోషే దీనివల్ల కలుగు ప్రతిఫలం, గొప్ప ప్రతిఫలం ఉంది. అంటే పరలోక సంబంధమైన అంతస్తు.
దానిని ఇష్టపడ్డాడు. అందుకని నీ సన్నిధి నాతో రాని ఎడల మేము ఒక్క అడుగు కూడా ముందుకేమన్నాడు మోషే. దేవుని సన్నిధిలో ఉండాలని మోషే ఇష్టపడ్డాడు. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు రాసిన పాట, నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు అని చక్కని పాట రాయడం. సన్నిధిలో ఉంటే గొప్ప భాగ్యం. సన్నిధే మన గొప్ప సంపద. ఆ సన్నిధి ఎవరైతే కోరుకుంటారో ఇహలోక సంబంధ విషయాల్లో గొప్ప విజయం పొందుకుంటారు, క్షేమకరమైన బ్రతుకుతారు. పరలోకంలో ఏమండి అంతులేని ఆనందాన్ని, అంతులేనటువంటి క్షేమకరమైన జీవితాన్ని, మహిమాయుక్తమైన జీవితాన్ని పొందుకుంటారు. అదండి దృష్టి, అది గొప్ప బహుమానం. ఆయన చెరను చెరగా తీసుకుని పోయి వారికి ఈవులను ఇచ్చాడని మనం చదువుకుంటున్నామండి. బహుమానాలు ఇచ్చాడు ప్రభు. కాబట్టి ప్రయోజనం పెట్టారా, ఈ లోకంలో ఏమీ లేదు. ఎంత ఘోషించినా, ఎంత హర్షించినా, నువ్వు ఎంత సామాన్యంగా దేవుని తిరస్కరించినా, లేదా ఎంత గొప్పవాడై దేవుని తిరస్కరించినా ఏమీ లేదు. అలాంటి వాళ్ళందరూ పాతాళం వస్తాను. కానీ ఈ లోకంలో ఏమీ లేదని, ఇదంతా నటనని, అల్పకాల పాపభోగమని మోషే వలె ఎవరైతే తీర్మానం తీసుకొని ప్రయోజనం పెట్టారా, ఎవరైతే తీర్మానం తీసుకొని క్రీస్తు కొరకై, క్రీస్తు ప్రజలతో, క్రీస్తు సంఘంలో, మహిమగల సంఘం, దేవుడు బయలుపరిచిన సంఘం, పరలోకమైన సంఘం ప్రయోజనం పెట్టారా, దేవుడు బయలుపరిచిన సంఘం, దైవుల మహిమగల సంఘం, సంఘములో ప్రయోజనం ఎవరైతే ఉంటారో వారు దీవెనలకు పాత్రలుగా ఉంటారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు. మనం ఏర్పరచబడిన వారం ప్రభువునందు, ప్రభుని క్రీస్తునందు పిలువబడిన వారం మనం. కాబట్టి మోషే వలె మనం కూడా స్థిరంగా దేవుని సంఘంలో దేవుని బిడ్డలతో నిలిచి ఉన్న మోషే వలె నాయకత్వ లక్షణాలు దేవుడు మనకిస్తాడు. మోషేకు తోడైన దేవుడు మనకు తోడైన గొప్ప విజయాన్ని ఇస్తాడు ఎంతటి శత్రువు మీదైనా సరే. మోషేకు ఆయుష్ ఇచ్చిన దేవుడే మనకి ఆయుష్ ఇస్తాడు. మోషేకు 120 సంవత్సరాలు కాదు సత్తువ తగల, చూపు మాన్యం తగల, అటు గొప్ప ఆరోగ్యం దేవుడు మనకిస్తాడు ఆయన పని సంపూర్తి అయ్యేంత వరకు. మోషేకి ఇహలోకంలో గొప్ప ఆయుష్, గొప్ప ఆరోగ్యం, గొప్ప నాయకత్వం, గొప్ప విజయం ఇహలోకంలో మోషేకి దేవుడు దయచేశాడు. పరలోకంలో గొప్ప మహిమగల స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అటువంటి మహిమాయుక్తమైనటువంటి జీవితం ప్రభు మనకిచ్చే ముందు ఈ లోకంలో కూడా మోషేను దీవించిన దేవుడు మనల్ని దీవించి, మోషేకు తోడుగా ఉన్న దేవుడు మనల్ని తోడుగా ఉంది. మోషేకు దేవుడు ఇచ్చిన విజయాన్ని, అలాగే దేవుడు మనకు ప్రతి ఒక్క విషయం విజయాన్ని ఇచ్చి నడిపించి, దీవించి, బలపరిచి ప్రభు మనల్ని వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం.